హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 68. ఈ విషయంలో కూడా నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తూ సహనంగా ఉంటావో ప్రూవ్ చేయి అంటాడు. అతని ఇంటెన్షన్కి చూపులకి ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే అమ్మ ఒక్కసారిగా మెల్లమెల్లగా వెనక్కి వెనక్కి పాక్కుంటూ వెళ్తుంది. ఆమె కాళ్ళు పట్టుకుని కిందకి లాగి ప్రూవ్ ఇట్ అంటాడు ఆమె మీదకు పూర్తిగా వాలిపోయి. నాకు కూడా ప్రూవ్ చేయాలనే ఉంది. కానీ కానీ భయంగా ఉంది. ఉన్నట్టుండి నువ్వు విలన్‌గా, బీస్ట్‌గా మారిపోతావు ఈ విషయంలో అంటుంది. అతని బరువు మోయలేక ఊపిరి భారంగా వదులుతూ సిద్ధు ఆమె మీద నుండి చిరుపంటి ఘాటు పెట్టి హ్మ్. ఇంత రొమాంటిక్‌గా చూస్తూ మాట్లాడుతూ ఉంటే విలన్ అంటావేంటి? అని అంటాడు. సిద్ధు కొరికిన చోట రుద్దుకుంటూ ఇది రొమాంటిక్ గా బిహేవ్ చేయటమా? ఆమె నడుం మడతల్లో అతని చేతులతో వీణల్లా నీటుతూ నువ్వే చెప్పావు కదే నేను మొరటోని అని. మరి రొమాంటిక్ గా ఎలా బిహేవ్ చేయను? అని కింది పెదవుతో నోరు జారుస్తూ అంటుంది. నాకేం తెలుసు అన్నీ నీకు నేర్పించాలా అని అంటుంది అతను చేస్తున్న పనికి వణుకుతూ. ఆమె చూపులకి ఆమె ఇంకా ముద్దొచ్చి ఆమె మొహం అంతా చిరుముద్దులు పెట్టి ఆమె కళ్ళల్లో కోరిక నిండిన అతని కళ్ళతో ఆమె చేత విలన్ అని అరుపులు పెట్టిస్తాడు. ఆ రాత్రి ఇద్దరూ అనేక సార్లు ఏకమవుతారు. అతడిలో ఆమెను మళ్ళీ మళ్ళీ కలుపుకుని కోడి కూసే వేళకు ఆమెను వదులుతాడు. ఈ కలిసిన శరీరంతో వాలుతున్న నిద్ర కళ్ళతో మత్తుగా కనిపిస్తున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని గుండెల మీద ఆమెను చేర్చుకుని ఆమె వీపు మీద జో కొట్టేసరికి అలసటతో నీరసంగా తొందరగానే నిద్రలోకి జారుకుంది. నిద్రపోయిన ఆమె వైపు ప్రేమగా చూస్తాడు. అలిసిన సతి మోము చూస్తూ అతను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఇక ధ్రువ రూమ్ లోకి వచ్చి ఏం అర్థం కాక మైండ్ అంతా తికమకగా ఉండి తలంతా పగిలిపోతుంటే తల పట్టుకుని కూర్చుని ఉంటాడు బెడ్ మీద. సూరజ్ మాటలు గుర్తు చేసుకుంటాడు. తల్లి చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటాడు. రెండింటికి అసలు ఎక్కడా పొంతనే లేదు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చిన రోజు గుర్తు చేసుకుంటాడు. మమ్మీ సడన్ గా ఎందుకు రమ్మన్నారు నన్ను? నేను అక్కడ బిజినెస్ చేసుకుంటున్నాను కదా అంటాడు ధ్రువ. భువన ధ్రువాన్ని పట్టుకుని ఒక్కసారిగా గట్టి గట్టిగా ఏడుస్తూ నానా నీకు నీ తమ్ముడు చెల్లికి అన్యాయం జరిగిపోయింది. నాకెలాగో అన్యాయం జరిగిపోయింది. దానివల్ల నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను కన్నా అని బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంది భువన. తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉన్న ధ్రువ తల్లి అలా ఏడుస్తూ ఉంటే చూడలేక మమ్మీ అసలు ఏం జరిగిందో చెప్పు ముందు, నువ్వు ఏడవకు అని తల్లిని ఓదారుస్తాడు. ఇంకా ఏం జరగాలి నాన్న? ఎప్పుడూ జరిగిన తప్పుకి అది చిన్న తప్పే కదా అని వదిలేసినందుకు ఇప్పుడు మన నెత్తి మీద వచ్చి కూర్చుంది ఆ తప్పు అని మళ్ళీ ఏడుస్తుంది. మమ్మీ ప్లీజ్ ఏడవకుండా అర్థమయ్యేలా చెప్పండి అంటాడు ధ్రువ. ఏం చెప్పాలి నాన్న? మీ నాన్న కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఒక పాపిష్టిది ప్రేమ పేరుతో మోసం చేసింది. తప్పు జరిగిపోయింది అని క్రియేట్ చేసి మాయ మాటలు చెప్పి మీ నాన్నను లొంగ తీసుకుంది. అలా లొంగ తీసుకుని మీ నాన్నను ప్రతిసారి 4 ప్రేమ మాటలు చెప్పి మాయ చేసి డబ్బు తీసుకునేది. మొదటి నుంచి దాని మీద నాకు మీ మావయ్యకి అనుమానమే. ఆ అనుమానంతోనే ఆరా తీస్తే అది మంచిది కాదు, అది ఆడుతుంది నాటకం అని నేను మీ మావయ్య కనిపెట్టాము. అది ఒక మోసగత్తె బరి తెగించిన బజార్ది అని తెలిసి దాన్ని నిలదీసి అడిగేసరికి మాకు దాని నిజ స్వరూపం తెలిసిందని ఈ ఊరు వదిలి పారిపోయింది. దాని మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన మీ నాన్న దాని గురించి చెప్పినా నమ్మడు అని మేము ఆ నిజాన్ని ఎప్పుడూ కూడా చెప్పలేదు మీ నాన్నకి. అదే మేము చేసిన పెద్ద తప్పు. ఆ తప్పే ఈ రోజు మన నెత్తి మీద పిడిగే పడింది. దానికి పుట్టిన కొడుకు వచ్చి మీ నాన్నకి 4 ప్రేమ మాటలు చెప్పి నమ్మించి ఇక నమ్మని మనల్ని బెదిరించి మన ఎంపైర్ మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంత జరిగింది. ఆ బరి తెగించిన దానికి పుట్టిన వాడంతా సొంతం చేసుకున్నాడు. అదంతా విన్న ధ్రువ వీలునామా గురించి అడుగుతాడా? మరి ఇంత గట్టిగా తల్లి చెప్పిన భువన వీలునామా గురించి మరి ఏం చెప్పుంటుంది? ధ్రువ నమ్మే విధంగా
మీ నాన్న కష్టాజీతం, మీ తాత కష్టాజీతం. ఆ బరి తెగించిన దానికి పుట్టినవాడు సొంతం చేసుకున్నాడు. సింగమన్ననికి రాజు అయ్యాడు. ఆస్తిలో 10% మాత్రమే మీకు వచ్చింది. అది కూడా మీరు ₹1,00,00,000కు పైగా ఖర్చు చేయాలంటే వాడి సైన్ కావాలి. అతి ఆవేశం, అతి డ్రామాలో నోరు జారుతుంది భువన. ధ్రువ, అదేంటి మమ్మీ, అలా 10% అవటం ఏంటి? ఖర్చు చేయాలి అంటే వాడు సైన్ చేయటం ఏంటి? అసలు ఏంటిదంతా అంటాడు ఆవేశంగా. ఒక పక్క నుంచి హేమంత్ భువనాకి సైగలు చేస్తూ ఉన్నా ఆ ముసలివాడు, నా మామయ్య అదే మీ తాతయ్య అలా వీలునామా రాశాడు. ఏం చేద్దాం, అంతా మన కర్మ అంటుంది. ధ్రువ, తాతయ్య అలా ఎందుకు రాశారు వీలునామా? అయినా వాడు సడన్ గా వచ్చి డాడీని మాయ చేసి పవన్ ని తన చేతుల్లో తీసుకున్నాడు అని చెప్పావు. మరి వీలునామా ఏంటి? వాడు అనేవాడే ఉన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదుగా. మరి తాతయ్య అలా ఎందుకు వీలునామా రాశాడు అంటాడు. ధ్రువ మాటలు విన్నాక ఏం ఆగిందో అర్థం చేసుకుని గుటకలు మింగుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్నవైపు చూస్తుంది. భువన హేమంత్ కళ్ళతోనే నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు వినిపించుకున్నావా అని కోపగించుకుని అప్పటికప్పుడు క్రిమినల్ మైండ్ ఫాస్ట్ గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచన రాగానే ఏం చెప్పమంటావు అల్లుడు, దానికి కూడా ఒక కథ ఉంది. ఆ మహతి పెరిగింది అనాథాశ్రమంలోనే. మీ తాతయ్య ఎప్పుడు ట్రస్ట్ లోనే ఎక్కువగా ఉండేవారు కదా. చిన్నతనం నుంచే డబ్బు మీద ఆశ ఉన్న మహతి జమీందారువైన మీ తాతయ్యకి అతి మంచితనంతో దగ్గరయ్యింది. మాయలో పడిపోయారు. చిన్నతనం నుంచే మీ తాతయ్యకి ఆ మహతి అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. ఆ ఇష్టంతోనే మీ తాతయ్య యాక్సిడెంట్ జరిగే ముందు ఎలా తెలిసిందో ఏమో తెలియదు కానీ ఆ మహతికి మీ నాన్నగారికి సింగమనేని మొదటి వారసుడు పుట్టాడు అని తెలిసి వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని అప్పటికప్పుడు వీలునామా ఈ విధంగా రాయిపించారు. దాని మీద ఇష్టంతో అని చెప్తాడు హేమంత్. ఈ వీలునామా మీ నాన్నగారు వాడిని చైర్మన్ చేద్దామని పేపర్ వర్క్ చేయించాలని లాయర్ ని పిలిపించాక తెలిసింది అంటుంది భువన. వీళ్ళకి ఏమైనా పిచ్చా? ఎలా ఒకళ్ళని అంత గుడ్డిగా నమ్ముతారు? పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్న ఆడదాన్ని ఎలా నమ్మారు? ఆమెకి పుట్టిన కొడుక్కి ఇంత అధికారం, ఆస్తి ఎలా ఇస్తారు అని కోపంతో రగిలిపోతాడు. అదే వాళ్ళకు కావాల్సింది. ధ్రువ ముందు వెనక ఆలోచించే వ్యక్తిత్వం తనకు లేదు. తల్లి ఎంత చెప్తే అంతే అని భువనాకి బాగా తెలుసు. అందుకే ఇంత కట్టుగా తల్లి చెప్పి ఇంకా లేనిపోని మాటలు ఎక్కువే చెప్పి ధ్రువలోని రాక్షస ఆలోచనలకు బీజం వేస్తారు. మావయ్య మమ్మీ అలా చెప్పారుగా, సూరజ్ ఏంటి ఇలా చెప్తున్నాడు అని జరిగింది ఆలోచించుకుంటున్నాడు ధ్రువ. అసలు వీడికి ఇదంతా ఎవరు చెప్పారు అని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించి ఇంకెవరు చెప్పుంటారు, డాడీ చెప్పుంటారు. ఆయన ప్రియురాలి నిజ స్వరూపం ఆయనకి తెలియదు, ఆయన్ని మోసం చేసింది అని. అదంతా తెలియని అమాయకమైన డాడీ ఆయన అమర ప్రేమ కథ వీడికి చెప్పుంటారు. వీడేమో అసలు నిజం ఏంటో తెలియక ఇలా మాట్లాడుతున్నాడు అని మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచిస్తాడు. కానీ అతని మనసుకు ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది. తన తాతయ్య నాన్న చాలా మేధావులు, బిజినెస్ రంగంలో చిరుతపుడులా దూసుకుపోయిన వాళ్ళు. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో మొహాలు చూసి అంచనా వేసి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో, వాళ్ళు ఏం చేస్తున్నారో, నిజం చెప్తున్నారో నటిస్తున్నారో అని ఈజీగా కనిపెట్టేస్తారు. అలాంటి వారు ఒక ఆడదాని మాటలు నమ్మి ఎలా మోసపోతారు? డాడీ అంటే ప్రేమ మాయలో పడి మోసపోయారు అంటే నమ్మొచ్చు. ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తాడు. కానీ తనకి ఆ ఆలోచనలో అంతు చిక్కటం లేదు. అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ధ్రువ. ఉదయాన్నే మేఘ కాఫీ కప్ తో ధ్రువ రూమ్ లోకి వచ్చింది. అప్పుడు మెల్లగా నిద్రలేస్తున్న ధ్రువకి ఎదురుగా కాఫీ పట్టుకుని ఉన్న మేఘ కనిపిస్తుంది. ఫ్రెష్ గా స్నానం చేసి పూజ చేసింది అనడానికి నుదుటిన కుంకుమతో తడియారిన కురులతో అప్పుడే అరవిరిసిన ముద్ద మందారంలో ఉన్న మేఘ రూపాన్ని చూసి ఒక్క క్షణం మనసు తటపటాయించిన మళ్ళీ వెంటనే తనదైన స్టైల్లో సీరియస్ గా మారి, ఏంటి పొద్దుటే వచ్చావు? మొన్న ఎవరో చెప్పారనుకుంటా నేనేమి సర్వెంట్ ని కాదు అని. మేఘ, ఇప్పుడు కూడా అదే అంటున్నాను, నేనేమి సర్వెంట్ ని కాదు. ఓ మరి కాఫీ తీసుకుని నా రూమ్ కి ఎందుకు వచ్చావు అంటాడు లేచి ఊర్లు విరుచుకుంటూ. అలా ఉన్న అతన్ని బేర్ బాడీని చూడలేక తల కిందకి దించింది. రాక్షసుడు, ఆడపిల్ల ముందు ఎలా ఉండాలో కూడా తెలియదు అని నోట్లో గొనుక్కుంటుంది. ఎందుకు వచ్చావంటే చెప్పకుండా నోట్లో ఏదో గొనుక్కుంటూ ఉన్నావేంటి?
ఆ రాత్రి సూరజ్ బావ చెప్పిన మాటలు నీ మీద ఎంత ప్రభావం చూపించాయో అని చూడ్డానికి వచ్చాను అంటుంది మేఘ ధ్రువని. అంతే ఆ మరుక్షణమే మేఘాని లాక్ చేశాడు ధ్రువ. ఉమ్, భర్త వెచ్చటి కౌగిట్లో ఎలాంటి దిగులు లేకుండా అతని మీద పడుకుని అతని ఎద సవ్వడిని జోలపాటలా వింటూ ప్రశాంతంగా నిద్రపోతున్న అమ్ముకి తెల్లటి పరదాల చాట నుంచి సూర్యకిరణాలు వేడి మొహం మీద పడేసరికి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఆమె చెవి దగ్గర ఎంతో వినసొంపుగా ఇక సో కాల్డ్ మ్యూజిక్ లా వినిపిస్తున్న సౌండ్ కి నవ్వుతూ కళ్ళు మూసుకుని మరికొన్ని క్షణాలు విని కళ్ళు తెరిచి అతని గుండె మీద ముద్దు పెట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తున్న టాటూని తడిమి ఇంకొంచెం పైకి జరిగి నిద్రలో ఎంతో ముద్దుగా ఉన్న సిద్ధు మొహాన్ని చూస్తుంది. రాత్రంతా సిద్ధు చేసిన అల్లరికి ఉప్పెనలా తన మనసు ముంచేసిన అతని ప్రేమను తలుచుకోగాని ఆమె బొగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. రాత్రంతా నన్ను ఒక క్షణం కూడా వదలకుండా ముప్పు తిప్పలు పెట్టి ఇలా నువ్వు పడుకున్నావా అతని వైపు తదేకంగా చూస్తూ అనుకుంది. ఎంతో అందమైన సిద్ధు బొగ్గ మీద ఆమె పెట్టిన పంటిగాటు చూడగానే ఆమెకెంతో సిగ్గుగా అనిపించింది. దాన్ని ఆమె శుతిమెత్తని వేళ్లతో చిన్నగా తడిమి ముద్దు పెట్టి స్నానం చేయడానికని దిగుతుంది. ఆ మరుక్షణమే సిద్ధు ఆమెను పట్టుకుని తన మీదకి లాక్కుని ఎక్కడికి అమ్మాడు వెళ్తున్నావు మార్నింగ్ ఇంత మంచిగా మూడు తెప్పించి అంటాడు ఆమె చెంపను మిరుతూ. అమ్మో కళ్ళు టపటపాలాడిస్తూ కన్నా నువ్వు ఇప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్నావుగా అప్పుడే ఎలా లేచావు అంటుంది. అలా అనుకోవటం నీ పొరపాటు అమ్మాడు. నువ్వున్న ప్లేస్ లోనే ముద్దు పెట్టినప్పుడే నేను లేచాను అంటాడు ఆమెను ఇంకా దగ్గరికి అదుముకుంటూ. అప్పుడే లేచి నేనేం చేస్తాను అని దొంగల కళ్ళు మూసుకుని చూస్తున్నావా అంటుంది బొగ్గగిల్లి. ఎస్ అని ఆమెను పక్కకు దొర్లించి ఆమెపై చేరి భర్త పొద్దుటే లేచి ఎక్కడ ముద్దు పెట్టాలో తెలీదా ఎక్కడ పెట్టావు నువ్వు అంటాడు ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టి. రాత్రి జరిగిన దాంట్లో ఏం గుర్తుకు వచ్చిందో అలా సిగ్గుతో మెలికలు తిరుగుతున్నావు అని ఆమె చెవి మీద పెదాలతో రాస్తూ గుసగుసగా ఫుల్ హస్కీ వాయిస్ తో అంటాడు సిద్ధు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.